పెద్దమ్మా, అమ్మా పద్మ, పెద్దమ్మా. ఒక ఉత్తరమైనా రాయకుండా ఇలా వచ్చేసేవేంటమ్మా? ఆయన ఇక్కడికి వచ్చారని తెలిసిందే. మరే వచ్చాడు. వచ్చి నీ గురించి మీ పెదనాన్నగారితో ఏమిటేమిటో చెప్పాడు. దాంతో ఆయన తోక తొక్కిన తాసులా రెచ్చిపోయారు. త్వరగా లోపలికి పదమ్మా. ఇప్పుడు ఆయన వచ్చి నేను చూశారంటే నానారార్థాంతం చేస్తారు. త్వరగా లోపలికి పదమ్మా. పద. సుభద్ర, ఏమండి? ఆగు, దయచేసి ఇంకా నటించకు. కుక్కిన పేన్లా పాద పూజలు చేసుకుంటూ పడి ఉండేదానివి. ఇవాళ నువ్వు తోకజాడించడం మొదలెట్టావన్నమాట. నేనేం చేశానండి? తప్పు చేసిన వాళ్ళకి మన ఇంట్లో ఆశ్రయం ఇవ్వటం తప్పు కదా? పద్మ మన అమ్మాయి అండి. మనమ్మ అయినా సరే, పరాయాడదైనా సరే, తప్పు చేసిన వాళ్ళు దోషులే, శిక్ష అనుభవించి తీరాలి. నేనే తప్పు చేయలేదు పెదనాన్నగారు. ఈయనే ఆ ప్రసాద్ని మా ఆఫీసులో చేర్పించారా? ఈయనకి మంచి స్నేహితుడైనా, మంచివాడు కనుక 2-3 సార్లు కష్టసుఖాలు మాట్లాడాను. అది చూసినా ఎంత అందంగా తప్పును కప్పిపుచ్చుకుంటున్నావు పద్మ. అంతేనయ్యా, ఆడది ఆటం బాంబు ఒక్కటైపోయి ఎప్పుడు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూస్తారు. ఈ పోలికేం సరిపోలేదు మామగారు. సరిపోకపోయినా సరే అనేశాను కదా, అనుభవించు. ఏమండి, రాకరాక అమ్మాయి మన ఇంటికి వచ్చింది. లోపలికి తీసుకువెళ్ళి జరిగిన విషయం ఏమిటో నెమ్మదిగా నేను తెలుసుకుంటాను కదా. కానీ అది ఒకవైపు వాదన విని న్యాయం నిర్ణయించకూడదని చాలాసార్లు మీరే చెప్పారు. అమ్మాయి చెప్పేదేమిటో కూడా పూర్తిగా విన్నాక నిజంగా తప్పు చేసిందని తేలితే అప్పుడే దీన్ని మెడబట్టి బయటికి గంటాను. నా మాట కాదనకండి. రామారా, మనం లోపలికి వెళ్దాంరా. చూసావుటయ్యా, రాను రాను ఆడ డామినేషన్ పెరిగిపోతుందయ్యా దేశంలో. నిజమేనండి, మగాడు మర్రి చెట్టు ఒకే టైపు, అన్ని భరించాల్సిందే. పోలికేం కుదరలేదే. కుదరకపోయినా అనేశాను కదా, అనుభవించండి. అన్నన్నన్నన్నన్నన్నన్న